ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షం ఏ విధమైనటువంటి రాజకీయ కక్షలకు పాల్పడుతూ ఉన్నారో, అవును మేము రాజకీయ కక్షలకే పాల్పడుతూ ఉన్నాం అని చెప్పి వీళ్ళు కూడా ఎక్కడా దాచుకోకుండా పూర్తిగా రెడ్ బుక్ అని చెప్పేసి ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి దాని ప్రకారమే ముందుకెళ్తున్నాం అంటున్నారు. పూర్తిగా రాజకీయ కక్షలకైతే పాల్పడుతూ ఉన్నారు. ఈ రాజకీయ కక్ష సాధించే క్రమంలో వాళ్ళు ఏ స్థాయి వరకు వెళ్ళి సాటిస్ఫాక్షన్ పొందుతూ ఉన్నారో కొందరు అరెస్టులు, కొందరు రిమాండ్లు, పీటీ వారెంట్లు మనకు చెబుతూనే ఉన్నాయి. అండ్ తాజాగా మద్యం కేసులో అరెస్ట్ అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి వరకు కూడా ఫస్ట్ నుంచి పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని గట్టిగానే టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. చివరికి మిథున్ రెడ్డి గారిని అయితే ఈ లిక్కర్ కేసు అని చెప్పి అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో ఉంచారు. చివరికి కోర్టు ప్రకారం ఆయనకు ఇంటి నుంచి తిండి పంపించాలి, ఇంటి నుంచి ఒక దిండు పంపించాలి. అది తీసుకెళ్లే క్రమంలో గన్మెన్ ఒక దిండు పట్టుకున్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గన్మెన్ అని చెప్పి గన్మెన్ కూడా సస్పెండ్ చేసేశారు. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు జైళ్ల శాఖ ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఏమని? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మేము ఇంటి భోజనాన్ని అలో చేయలేము, మేము ఆయనకు ఒక అటెండర్ సౌకర్యాన్ని కల్పించలేము అని, ఇంటి భోజనాన్ని కూడా అలో చేయలేము అని. దీని మీద కౌంటర్ వేయమని చెప్పి మిథున్ రెడ్డి గారికి నోటీసులు పంపించింది కోర్టు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంటి భోజనం తెప్పించుకొని తింటే వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది వచ్చింది? ఇంటి భోజనం తెచ్చుకొని తింటే ఎవరైనా కొందరు ఆరోగ్యం ఇబ్బంది ఉన్న వాళ్ళని కాకుండా ఈ వివిఐపీలు అనబడే వాళ్ళు ఎవరు చూసిన ఇంటి భోజనమే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే జైల్లో ఉన్నప్పుడు ఆ చంద్రబాబు సార్కి భోజనం తెచ్చి పంపించాలని చెప్పి జైలు బయటే వాళ్ళ భార్య గారు భువనేశ్వరి మేడం గారు అక్కడే ఉన్నారు, అక్కడే ఉండారు, అక్కడే టెంట్ వేసారు, అక్కడి నుంచి భోజనం పంపించారు. అదే జైలు మొన్ననే ఎగ్జాంపుల్ ఉంది కదా, అక్కడే కదా ఇంటి నుంచి పంపించారు. ఇప్పుడు చూడండి, ఇంటి భోజనం కూడా మేము అలో చెయ్యము, ఇది ఇవ్వలేము. ఎందుకంటే కోర్టు చెప్పింది ఇంటి భోజనం ఇవ్వాలి, కొన్ని ఆయనకు మందులు ఇవ్వాలి, అవి ఇవ్వాలి. ఇప్పుడు మేము అలో చేయలేమని చెప్పి పిటిషన్ వేశారు. మరి చూడాలి, ఒకవేళ దీని మీద కోర్టు నిర్ణయం తీసుకుంటే ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుంది అన్నది చూడాలి. కొందరికేమో ఇంటి భోజనాన్ని అలో చేస్తారు, మరి కొందరికేమో మేము ఇవ్వమని చెబుతారు. వీటికి ఏం రూల్స్ ఉంటాయో, ఆ రూల్స్లో ఏం బొక్కలు ఉంటాయో నిజంగా మనకు బాబోయ్ ఈ వ్యవస్థ లోతుల్లోకి వెళ్ళి చూస్తే మొత్తం అంతా కనుక కుట్రలు, అసూయ, ఎక్కడే కూడా ఫెయిర్నెస్సే కనిపించదు రా బాబు. నిజంగా ఎక్కడే కూడా ఫెయిర్నెస్సే కనిపించదు ఈ సిస్టంలో. సరే చూద్దాం కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో.